పరలోకములకు వారి యొద్ద నుండి తమ యొద్ద నుండి పరలోకానికి వెళ్ళిన తర్వాత చూడండి ఆ మాట అందరూ ఆ గొర్రెల కాపర్లు అనుకుంటున్నారు, జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియచేయించి ఉన్నాడు. జరిగిన ఈ కార్యమును ప్రభువు, ఇదిగో వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ అనుకుంటున్నారు మనకి ఆశ్చర్యం. ఎందుకంటే ఊళ్ళల్లో పట్టణాల్లో ఎందరో ఘనులైన వారు లోకంలో ఉన్నారు. కానీ దేవుడు జరిగిన ఈ కార్యాన్ని ప్రభువు మనకి తెలియచేయించారు. వారు అనుకున్న మాట మనకి తెలియజేయించారు. ప్రభువు మనకి జరిగిన ఈ కార్యాన్ని. గొర్రెల కాపరులు అంటే ఎవరు? ఎన్నిక లేని వారని, ఏ యోగ్యత లేనివారు. అందుకే వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. జరిగిన ఈ కార్యాన్ని ప్రభువు మనకి తెలియచేయించారు. అది ఎంత భాగ్యమో, ధన్యతగా వాళ్ళు ఎంచుకొని ఏమనుకున్నారంటే, మనము బెత్లెహేము వరకు వెళ్ళి, ఎందుకని దావీదు పట్టణం అని వాళ్ళు దేవదూతలు చెప్పారు కదా, బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండని వారు ఒకరితోనొకరు చెప్పుకున్నారు. విన్నారు మొట్టమొదట కదా, వారు మొట్టమొదట దేవుడు తెలియచేయించిన విషయాలు విన్నారు. విని ఊరుకున్నారా? చెప్పాలి మనం. విని అంతటితో వదిలిపెట్టేశారా? విని వదిలేశారా? మొట్టమొదటి వారు విన్నారు. రెండవదిగా వారు మనము జరిగిన ఈ సంగతి ప్రభువు మనకు తెలియచేయించారు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితోనొకరు చెప్పుకొని మనం వెళ్ళి చూద్దాం రండి, వెళ్ళి చూడాలి. ఆహా, ఆ రక్షకుణ్ణి వెళ్ళి చూద్దాము రండి. ఆయనను గూర్చి విన్నాం. ఇది మహా సంతోషకరమైన శుభవర్తమానం అని చెప్పారు దూతలు. ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాము అనుకుని వారు 16వ వాక్యాన్ని గమనించండి. త్వరగా వెళ్ళి వారు ఇకేమాత్రము కూడా ఆలస్యము చేయకుండా, త్వరగా అంటే ఆ దేవుని మీద వారికి ఉన్న శ్రద్ధ. త్వరగా అంటే ఆసక్తి.
త్వరగా వెళ్ళి మనము చూడాలని అనుకుని వారు త్వరగా వెళ్ళి ఏమాత్రం ఆలస్యం చేయలేదండి. ఒకసారి నా ప్రియమైన దేవుని బిడ్డలారా తలపైకి ఎత్తి నన్ను చూడండి. ఈ గొర్రెల కాపరుల దగ్గర నుండి ఒక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనలోనికి ఈ రాత్రి వర్తమానము ధ్యానము చేయటం ద్వారా మనము తెచ్చుకోవాలి. అందుకే ఇంచుమించుగా ఈ నెలలో బయట మీరు చాలామంది చాలా కూటాలు ఇంచుమించు ఒక్క మీటింగ్ కూడా మిస్ అవ్వకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే దూరం తప్ప. బయట చెప్పిన వర్తమానాలు వేరు, ఈ రాత్రి సంఘానికి మనకి బయట విన్న వర్తమానాలన్నీ చెప్పినవన్నీ వేరు. ఈ రాత్రి సంఘము లోపల మీకు లేక మనకి రాత్రి దేవుడు బయలుపరుస్తున్న వర్తమానం వేరు. ఒక్కొక్కటి మనము ఈ గొర్రెల కాపరుల దగ్గర నుండి మనం నేర్చుకోవాలి. ఈ వాక్యము ధ్యానించడం మనకు చాలా ఆశీర్వాదం, మంచిది. వీరిలో నుండి ఆ దైవభక్తి, వారిలో ఉన్నటువంటి ఆ దైవభక్తిని మనము అలవర్చుకున్న వాళ్ళమైతే మన జీవితాలు ఎంతో ఆశీర్వాదకరముగా ఉంటాయి. అందుకే మనం ఒక్కొక్కటి మనం గమనించుదాం. మొట్టమొదట దేవుడు వారి దగ్గరికి దూతను పంపి, ఇదిగో రక్షకుడు మీ కొరకు దావీదు పట్టణంలో మీ కొరకు నేడు రక్షకుడు పుట్టాడు, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం అని చెప్పారు. వారికి ఆనవాళ్ళు చెప్పారు, ఆనవాళ్ళు కూడా చెప్పారు. అడ్రస్ అంతా క్లియర్గా ఇచ్చారు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూస్తారు, ఇలా చూడండి అని చెప్పారు. ఎందుకనంటే వీరెవరు? గొర్రెలు కాపరు, జ్ఞానులు కాదు. అందుకని దేవుడు దయగలిగి అందరి సంగతి ఆయనకి తెలుసు కనుక, జ్ఞానులైతే లేఖనాలను చూసుకుని ఆకాశములో ఆయన నక్షత్రం కనిపిస్తే నక్షత్రాన్ని బట్టి ప్రయాణం చేసి తూర్పు దేశము నుండి యెరూషలేముకు వచ్చి ఆయనను పూజించుకొని సంతోషంగా వెళ్ళారు, ధన్యులయ్యారు. మరి వీళ్ళెవరు? గొర్రెలు కాపర్లు. వీరికేమీ ఆ జ్ఞానులు లాంటి వారు కారు. కాబట్టే దేవుడు వీరి దగ్గరికి ఆయన దూతను పంపించి వివరంగా ఆయనను గూర్చిన సంగతులన్నీ, దావీదు పట్టణములో రక్షకుడు మీ కొరకు పుట్టారు, దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఆ తొట్టిలో పండుకొని పెట్టడం. ఇంకెవరిని పండుకోబెట్టరు తొట్టిలోను. మీరు చూస్తారు, ఆయనే రక్షకుడు అని చెప్పారు. విన్నారు వాళ్ళు. వినిన తర్వాత ధన్యమైపోయామని అనుకుని దుప్పటి కప్పుకొని పడుకోలేదు. ఇంకా చెప్పనండి, అసలు మంద కాపరులు అంటేనే సమస్తం విడిచిపెట్టి మందల దగ్గరే వాళ్ళు మందల్ని కంటి పాపలాగా కాచుకుంటారు, మందల దగ్గరే ఉంటారు. పగలు రాత్రి కూడా మందలతోనే వాళ్ళు ఉంటారు, మందలతోనే నడుస్తారు. మందని విడిచిపెట్టరు గొర్రెల కాపర్లు.
ఈ శుభవర్తమానం వారికి తెలియచేయబడినప్పుడు వారు ఏం చేశారు? వాటిని గుర్తే తెచ్చుకోలేదు. ఎందుకని? వీటన్నిటికంటే కూడా మహాసంతోషకరమైన శుభవర్తమానం మనం విన్నామే, రక్షకుడు మీ కొరకు పుట్టాడు, మీకు ఆనవాలు ఇది, ఆయన మీరు చూస్తారు. అది చెప్పబడిన సంగతులు విన్నారు, వినిన సంగతులను చూడాలని ఆశపడ్డారు. ఈ రోజున సంఘములో మనకు కూడా దేవుని వాక్యమును, దేవుని సంగతులను వింటున్న మనలో కూడా ఇలాంటి దైవాసక్తి ఉండాలి. ప్రైజ్ లార్డ్. చూడాలి. వింటున్నాం దేవుని గుర్చిన సంగతులు, రక్షకుని గుర్చిన సంగతులు, దేవుని రాజ్యాన్ని గుర్చిన సంగతులు, ప్రభు రాకడిని గుర్చిన సంగతులు, పునరుద్ధానాన్ని గుర్చిన సంగతులు, నిత్యత్వాన్ని గుర్చిన సంగతులు మనం వింటున్నాం. విని మరలా అక్కడే దుప్పడు కప్పుకొని పడుకోకూడదు. వారు చూడండి, లేచి త్వరగా వెళ్ళి చూతము రండి. ఇప్పుడు చూడాలి. విన్నాం, వినిన దానిని విశ్వసించారు. మనం త్వరగా వెళ్ళి మనము చూతము రండి. ఇది మనలో దేవుని బిడ్డలారా ఉండాలి. ఇలాంటి దైవాసక్తి. మనం వెళ్ళి చూద్దాము. ప్రైజ్ ది లార్డ్. మనం వెళ్ళి చూద్దాము రండి. ఒకరితోనొకరు చెప్పుకున్నారు, చూద్దాము రండి. త్వరగా అనే మాట ఉంది అక్కడ. అంటే దైవం పట్ల, దేవుణ్ణి దర్శించుటకు, రక్షకుని చూచుటకు, రక్షకుని చూడాలని వారు ఎంత శ్రద్ధ, ఎంత ఆసక్తి, ఎంత త్వరపడుతున్నారు, ఎంత ఆసక్తి కలిగి ఉన్నారు. ఏమాత్రము నిర్లక్ష్యము చేయలేదు, ఎంత మాత్రము అశ్రద్ధ చేయలేదు. ఏది వారికి ఆటంకము కాలేదు. ప్రైజ్ ది లార్డ్. త్వరగా వెళ్ళి వారు తర్వాత మరియను వచ్చేసారు. అక్కడికి ఆయన దగ్గరికి చేరిపోయారు. ప్రియులారా, వారు త్వరగా వెళ్ళడం అంటే వారు లేవడము త్వరగానే స్టార్ట్ అయ్యింది, బయలుదేరింది, వారు నడిచింది. అన్నిటిలోనూ కూడా ఆ యొక్క త్వరగా శ్రద్ధ. నా ప్రియులారా, దేవుని వైపుకు, దేవుని గుర్చిన సంగతులు విని వాళ్ళు వేసే ప్రతి అడుగు కూడా ఎక్కడ అశ్రద్ధ చేయలేదు. త్వరగా వెళ్ళి వచ్చేసారు. అక్కడికి చేరుకున్నారు. మరియను, యోసేపును, తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి, విన్నారు, లేచారు, త్వరగా బయలుదేరి అక్కడికి చేరుకున్నారు. ఆయనను చూచారు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయనను చూచారు, రక్షకుణ్ణి చూచారు, రక్షకుణ్ణి చేరుకున్నారు, రక్షకుణ్ణి కావించారు, వాళ్ళు దర్శించుకున్నారు.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత ధన్యమైంది వాళ్ళ జీవితం, ఎంత భాగ్యము. మనం వర్ణించలేము. నా ప్రియమైన వారిలారా, మానవుడు దేవునిని దర్శించుట అనేది గొప్ప ధన్యత. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆయన చూచే కన్నులు ధన్యం. యేసయ్య యూదులతో మాట్లాడేటప్పుడు, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని ఎంతో ఆశపడ్డారు. అంటే నీకు ఇంకా 50 సంవత్సరాలైనా లేవే, నీవు అబ్రహామును చూసావా? అబ్రహాము పుట్టక మునిపే నేనున్నాను. అబ్రహాము పుట్టక మునిపే నేనున్నానని ప్రభు వాళ్ళతో చెప్పారు. ఆయనను చూచుట ధన్యము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంద కాపరుల గుడారాలలో మైమరచితినే మమతను పంపిన నీకు. మంద కాపరుల గుడారాలలో మైమరచితినే మమతను చూపిన నీపై. శాలెము నీడయే నాకు మేలాయెను. మా శాలెము నీడయే నాకు మేలాయెను. నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని, యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా. నీవే నాకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని, నీవే నేనే నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయనను చూచారు. ఆయనను చూచిన కన్నులు ధన్యము. ప్రైజ్ ది లార్డ్. ఆయనను చూచిన కన్నులు ధన్యము. ప్రభువు చెప్పారు, మీ కన్నులు చూస్తున్నాయి కనుక అవి ధన్యం. ఆయనను చూచే కన్నులు ధన్యం. ఆయన దర్శించుకున్నారు, ఆ ప్రజలు ధన్యులయ్యారు. ప్రైజ్ లార్డ్. నా ప్రియమైన వారులారా, తరువాత వాళ్ళు ఈ కాపరుల దగ్గర నుండి సంఘానికి మనకు గొప్ప పాఠం మనకు నేర్చుకోవచ్చు అని చెప్పాను కదా. వారు విన్నారు, విశ్వాసముతో వినిన ప్రకారంగా వారు వెళ్ళారు, చూశారు, ధన్యులయ్యారు. చూసిన తర్వాత ఏం చేశారు? భక్తిగల దేవుని ప్రజలు చూడండి, త్వరగా వెళ్దాం. వారు చూచి, వినండి, చూసి అంతటితో ఊరుకున్నారా?
చూసి ఏం చేశారు? చూసిన తర్వాత వాళ్ళు ఆ శిశువును గూర్చిన సంగతులు చెప్పాలి. ఏం చేశారు? ప్రచురము చేశారు. ఈ శిశువును గూర్చిన సంగతులు ఏంటండి? శిశువును గూర్చిన సంగతులు ఏంటి? ఈ శిశువును గూర్చి వారికి ఏం తెలియచేయబడ్డది? ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు 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 ఎవరైనా మాట్లాడాలి. రక్షకుడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు. ఇది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. రక్షకుడు పుట్టి ఉన్నాడు. రక్షకుడు అనగా మానవులను వారి పాపముల నుండి రక్షించే దేవుడు. రక్షించే దేవుడు. ఈ సంగతులు కదండి వాళ్ళకి తెలియచేయబడ్డాయి. రక్షకుడు మీ కొరకు పుట్టాడు. కాబట్టి ఇప్పుడు వారు విన్నారు, వెళ్ళి చూశారు. చూసిన తర్వాత ఏం చేశారు? ఈ సంగతులు ప్రచురము చేశారు. ప్రైజ్ ది లార్డ్. ఈ సంగతులు ప్రచురము చేశారు. అందరికీ తెలియచేశారు. అందరికీ తెలియచేశారు. అందరికీ తెలియజేశారు. ఇదిగో మేము మందల దగ్గర కావలు కాసుకుంటూ ఉంటే రాత్రి వేళ పరలోకంలో నుండి దేవదూత వచ్చాడు. మా చుట్టూ దేవుని మహిమను ప్రకాశించింది. దూత మాతో ఇదిగో భయపడకండి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ఆయన ఇదిగో ఆయన మేము చూచాం. ఈ సంగతిని ప్రజలందరికీ ప్రచురము చేశారు. నా దేవుని బిడ్డలారా, వాళ్ళు చూశారు, విన్నారు, చూశారు, ప్రచురము చేశారు. ఈరోజు మనం కూడా ఈ కాపురుల దగ్గర నుండి నేర్చుకోవాల్సిన బుద్ధి వాక్యం ఏంటంటే, మనము కూడా ఆ రోజున కాపరులకు కలిగిన ప్రత్యక్షత, రక్షణకుని గూర్చిన ప్రత్యక్షత, ఈ రోజున లోకంలో ఎన్నిక లేని వారమైన మనకు ఈ గొప్ప రక్షణ, ఈ గొప్ప దేవుని గూర్చిన ఈ సత్యము, ఈ ప్రత్యక్షత మనము పొందుకున్నాం. అందుకే కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం మీరు చూడండి. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో ఉండి బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రోజున సంఘము, మనము ఈ లోకములో ఎలాంటి వారమండి? అక్కడున్న మాటలన్నీ మనలో ఉన్నాయి చూడండి. మనం ఎవరమండి? మనం ఎలాంటి వారము? బలహీనులము, ఎన్నిక లేని వారం, నీచులమండి, నీచులము, తృణీకరింపబడిన వారం. మనం ఎవరము? బైబిల్ ఎలా పట్టుకోండి, బైబిల్ పట్టుకుని చూడండి. నీచులము, తృణీకరింపబడిన వాళ్ళము, ఎన్నిక లేని వారము.
వాళ్ళు మాట్లాడుకున్నారు చూడండి. మనకు దేవుడు ఈ సంగతులు తెలియచేయించాడు. ఏ యోగ్యత మనకు లేదు. ఈ గొప్ప రక్షణ, ఈ గొప్ప సత్యమును దేవుడు మనకి ఇచ్చారు. స్తోత్రం. కనుక వారు వెళ్ళి చూసి ప్రచురము చేశారు. పాత నిబంధనలో ఒక వాక్యం మీకు చూపిస్తాను. లేవియా కాండము 5వ అధ్యాయం 1వ వాక్యము చూడండి. ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని ప్రేమించి ప్రేరేపించి ఆయన సన్నిధికి తీసుకుని వచ్చారు. వచ్చిన మీరు ధన్యులు. వినండి, కొందరికి లేదు ఈ భాగ్యము. వినండి, ఆ మాట చూడండి. లేవియా కాండం 5వ అధ్యాయం 1వ వచనం. ఒకడు ఒట్టు పెట్టుకొనిన ఎడల తాను చూచిన దాన్ని గూర్చి గాని తనకు తెలిసిన దానిని గూర్చి గాని సాక్షి అయి ఉండి దానిని తెలియజేయక పాపము చేసిన ఎడల అతడు తన దోష శిక్ష భరింపవలెను. ఒకడు తను చూచిన దానిని గూర్చి తనకు తెలిసిన దానిని గూర్చి అతడు సాక్షి అయి ఉంటాడు. వినాలి. ఒకడు తను చూచిన దానికి తనకు తెలిసిన దానిని గురించి అతను సాక్షి. నువ్వు చూసావా? ఎస్, నేను చూశాను. నువ్వు విన్నావా? నేను విన్నాను. కనుక చూసిన దానికి వినిన దానికి నీవు సాక్షివి. తాను సాక్షి అయి ఉండి ఆ సాక్ష్యము చెప్పకపోతే అతడు తన దోష శిక్ష భరించాలి. ప్రైజ్ లార్డ్. వారు విన్నారు, చూచారు, ప్రచురము చేశారు. ఆ సత్యమును, ఆ దేవుని గుర్చిన ఈ రక్షణ సువార్తను, ఆ రక్షకుని గురించి వారు చూచి ప్రచురించారు. చూసిన దాన్ని, వినిన దానిని వారు అందరితో పంచుకున్నారు. వినిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. నా ప్రియులారా, మనము కూడా అపోస్తల కార్యములో మనము పేతురు మాట్లాడినప్పుడు చూస్తాం. ఇదిగో ఈ సంగతులకు మేము సాక్షులము. ఈ సంగతులకు మేము సాక్షులము. ఇందుకు మేమే సాక్షులము. ప్రైజ్ లార్డ్. ఆయనతో నడిచారు, ఆయనతో ఉన్నారు, ఆయనను కన్నులారా చూచారు. కనుక వారు సాక్షిగా ఉన్నారు, సాక్ష్యం ఇచ్చారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చూచిన దాని గురించి, తెలిసిన దాని గురించి సాక్ష్యము చెప్పాలి. ఇంకా ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు రక్షకుడు అనే సంగతి, సత్యము తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. తలపైకెత్తి కొద్ది నిమిషాలు, ఒక్క అరగంటేనండి చాలు. యేసుక్రీస్తు నిజమైన దేవుడని మనం విని విశ్వసించి మనం అనుభవిస్తున్నాం, ఆనందిస్తున్నాం, పొందుకున్నాం. సంశయమేమీ లేదు. మనము సాక్షులుగా ఉన్నాము దేవునికి. లోకంలో ఎన్నిక లేని మనకు దేవుడిటి భాగ్యం ఇచ్చాడు. నా ప్రియమైన వారులారా, మనము ఆ గొర్రెల కాపరుల వలె మనము చూసిన దానికి, మనకు తెలిసిన దాని గురించి, ఈ సత్యమును గురించి, ఈ రక్షణ సువార్తను గురించి, ఆ రక్షకుని గురించి వారు ఎలాగైతే సాక్ష్యం చెప్పారో, ప్రచురము చేశారో, ఈ రోజున నీవు నేను కూడా ఆరాధించడమే కాదు, ఆయన చూచి అనుభవించడమే కాదు, ఆయన ద్వారా కలిగే ఆశీర్వాదాలు పొందుకున్నాం మాత్రమే కాదు, మనము చూసిన దాని గురించి, తెలిసిన దాని గురించి మనము సాక్ష్యం ఇవ్వాలి. లేనట్లయితే ఒకడు తను చూసిన దానికి, తనకు తెలిసిన దాని గురించి సాక్షి అయి ఉండి ఆ సంగతి సాక్ష్యం చెప్పకపోతే వాడు తన దోష శిక్ష భరిస్తాడు. ఎందుకన్నట్లయితే నీకు తెలిసిన దాన్ని, ఈ సత్యాన్ని గురించి నువ్వు చెప్పకపోతే ఇంకా ఆయనను గూర్చి రక్షకుడు అనే సత్యము తెలియక ఎందరో నశించిపోతారు.
ఈ కాలములో దేవుడికి మనము సాక్షులము. సత్యమును గురించి ఈ రోజున మనము నిజమైన దేవుడు యేసుక్రీస్తుని రక్షించే దేవుడని, ఆశీర్వదించే దేవుడని, మనిషిని పాపము నుండి విమోచించే దేవుడని, మనిషిని నిత్య నరకము నుండి తప్పించి నిత్య జీవానికి నడిపించే దేవుడని మనము విన్నాము, చూశాము, పొందుకున్నాము. మనకు విన్న దాని గురించి, తెలిసిన దాని గురించి మనము సాక్ష్యము చెప్పకపోతే మనకు పాపం. అందుకే యేసు ప్రభు లోకానికి రక్షకుడిగా వచ్చి ఆయన రక్షణ కార్యాన్ని చేసి ప్రతి మనిషి కొరకు ప్రాణము పెట్టి తిరిగి లేచి పునరుత్థానుడై వెళ్ళారు. ఈ సంగతులకు మేము సాక్షులమని అపోస్తులు చెప్పుచున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు తిరిగి లేచి పునరుత్థానుడై వాళ్ళకి చెప్పింది కూడా అదే. మార్క్స్ 16:15 ఉంది చూడండి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఈ శుభవార్త, ఈ సువార్త ప్రకటించండి. ఏంటి ఆ సువార్త? యేసు నిన్ను రక్షించును. బ్రదర్, యేసు నిన్ను రక్షించును. రక్షకుడు యేసు క్రీస్తు అని ఇంకా తెలియక, రక్షించే దేవుడిని తెలియకుండా నశించిపోతున్న వారికి మనము సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మనము సువార్త ప్రకటించాలి. ప్రైజ్ లార్డ్. ఇద్దరు స్నేహితులను గురించి నేను చదివాను, తెలుసుకున్నాను. ఒక ఆయన దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తి, జాన్ అతని పేరు. అతని ఫ్రెండ్ కిరణ్, అతను ప్రభువుని తెలియని వ్యక్తి. వీరిద్దరూ స్టూడెంట్లు, చదువుకుంటున్నారు, పెద్ద వయసు వచ్చిన యవనస్తులుగా ఉన్నారు. జాన్ క్రైస్తవ కుటుంబంలో దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తిగా ఉన్నాడు. అతను ప్రతి సంవత్సరం, ప్రతి ఆదివారం, ప్రతి సమయము దేవుణ్ణి అనుభవిస్తూ, ఆయనలో ఆనందిస్తూ, రక్షకుడిగా ఉంటూ, ఆయన రక్షకుడిని తెలుసుకున్నవాడిగా ఉంటూ ప్రభువుని ఆరాధించుచు ఉన్నాడు. ప్రభువుని గురించి తెలిసిన వాడిగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ప్రభువుని ప్రేమిస్తున్నాడు. ఇలా క్రిస్మస్ అంటే సంతోషంగా ఉండటం, లేకపోతే దేవుని మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించడం, ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చేవాడు. నువ్వెక్కడికి వెళ్ళావు మిత్రుడా అంటే, ఈరోజు క్రిస్మస్, చర్చికి వెళ్ళాను, ప్రార్థనకి వెళ్ళాను, ప్రభువుని ఆరాధించుకుని చెప్పేవాడు. కానీ ఏ రోజు తన స్నేహితుడు కిరణ్కి యేసుక్రీస్తు రక్షించే దేవుడు అనే సంగతి ఇన్ని సంవత్సరాల పరిచయములు ఏనాడు చెప్పలేదట. సడన్గా ఒక రోజున ఏం సంభవించిందంటే, ఆ కిరణ్ గురించి ఒక వార్త అతనికి వినపడింది. నీ స్నేహితుడు లారీ యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు అని ఒక రోజు అతని గురించి విన్నాడు. వెంటనే అతని గుండెల్లో ఒక బాధ మిగిలిపోయింది. ఇన్ని సంవత్సరాలు నేను, అతను రూమ్మేట్స్, క్లాస్మేట్స్, కానీ ఏ రోజు నేను యేసు రక్షించే దేవుడనే సంగతి నేను చెప్పలేదు అని అతని గురించి, అతని అకాల మరణాన్ని గురించి అతనికి తెలియగానే గుండెలు పిండేసేటంత బాధపడ్డాట. అయినా ఇకేమీ చేసే అవకాశం లేదు. నా ప్రియులారా, దేవునిని సమీపించడానికి ఆలస్యం చేయకూడదు. కాపర్ల దగ్గర నుంచి మనం నేర్చుకునే మాట, రక్షకుణ్ణి అంగీకరించడానికి నీవు ఆలస్యం చేయకూడదు. రక్షకుణ్ణి సమీపించడానికి, ఆయన ఆరాధించడానికి, రక్షించబడడానికి త్వరపడాలి. రక్షకుణ్ణి గుర్చిన సందేశం చెప్పడానికి కూడా త్వరపడాలి. లేనట్లయితే, ఈ విషయంలో మనం నిర్లక్ష్యం వహించినట్లయితే, త్వరగా మనము చేయవలసింది చేయకపోతే, వారు త్వరగా వెళ్ళకపోతే వారు ప్రభువుని చూచిన వాళ్ళు కారు. వారు ప్రభువుని ప్రకటించి ఉండకపోతే, ప్రభువుని గురించి, ఆ రక్షణ గుర్చిన వార్త ప్రాంతాల్లో ప్రజలకి తెలిసేది కాదు. గనుక
ఈరోజు నీకు నాకు తెలియచేయబడిన ఈ సంగతి, గొర్రెల కాపర్ల వల్లే మనము ఏం చేయాలి అని అంటే ప్రచురము చేయవారిగా మనం మారాలి, ప్రచురము చేయవారిగా ఉండాలి. అంతేగాని అదిగో ఏదో నా మట్టుకు నేను ప్రభువుని ఆరాధిస్తున్నాను, ప్రభువుని తెలుసుకున్నాను, నేను క్రిస్మస్ పండుగ చేసుకుంటాను, అది చేసుకుంటాను, ఇది చేసుకుంటాను అని మాత్రం అనుకుని నీకు ఈ రక్షకుని గురించిన సంగతి తెలిసి కూడా నీవు సాక్ష్యము ప్రచురము చేయకపోతే నీ దోష శిక్ష. బైబిల్ గ్రంథంలో యెషయా 52:7 ఒక మాట ఉంది, త్వరగా చెప్తాను. సువార్త ప్రకటించుచు సమాధానము చాటించు వారి పాదములు నీ దేవుడు ఏలుచున్నాడు అని చెప్పేవారి పాదాలు పర్వతాల మీద ఎంతో సుందరములు. ఎవరి పాదాలు సుందరము? సువార్త ప్రకటించుచు. ఆహా, వినండి, సువార్త ప్రకటించువారు పాదములు ఎంతో, పర్వతాల మీద వారి పాదములే సుందరం. అసలేనండి, పాదాలే సుందరమైతే సాధారణంగా మనం ఎట్లా మాట్లాడుతాం? పాదాలు ఎవరూ చూడరు, ముఖం చూస్తారు, తల చూస్తారు. నీ దేవుడు ఏలు వాళ్ళు వాక్యం చూడండి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము 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 ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి. నీవు మాత్రమే తెలుసుకుని ఈ రక్షణ గూర్చిన ఈ శుభ సందేశం ఈ ప్రపంచంలో ఇంకా దేవుణ్ణి తెలియని వారికి, నీ ఇంటివారు, నీ స్వజనులు, నీ స్నేహితులు ఎందరో ఉన్నారు, వారికి మనము ఈ రక్షణ సందేశాన్ని అనుదినము ప్రకటించాలి, అనుదినము ప్రకటించాలి. వినండి, నా వైపు చూడండి, వినండి, అనుదినము ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. నా ప్రియులారా, తేటగా మీకు కొన్ని మాటలు చెప్తాను. రోమాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, సువార్తను గూర్చి పౌలంటారు, నేను సిగ్గుపడువాడను కాను. సువార్త చెప్పడానికి దేవుని బిడ్డలు ఎవరు ఎప్పుడూ సిగ్గుపడకూడదు. సిగ్గుపడే విషయం అండి ఇది, సిగ్గుపడే సంగతి అండి నా. ఇది శుభ వర్తమానం. దేవుడు నీ కొరకు రక్షణకర్తగా ఈ లోకానికి వచ్చాడు. నీ పాపము, నీ శాపము ఆయన కల్వారి శిలువలో భరించారు. నీ కొరకు ఆయన ప్రాణం పెట్టారు, ఆమె అమూల్యమైన రక్తాన్ని చిందించారు.
నామములోనే మనకు రక్షణ. సువార్త చెప్పడానికి మనము సిగ్గుపడకూడదు. వినండి. ప్రైజ్ లార్డ్. రోమా 15:20. రోమా పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. ఆయనను గూర్చిన సువార్త ఎవరికి చెప్పాలి? సువార్త ఎవరు చెప్పాలి? సువార్త చెప్పేవారు ఎవరు? చూసిన వారు దానికి సాక్షులు. తల పైకెత్తాలి. ఇలా చూడండి. అటు ఇటు తిరగమాక, తల తిప్పకు, విను. చూసినవాడు వినిన వారు తమతో చెప్పబడిన సంగతులు, వాళ్ళు విన్నవి చూసినవి చెప్పారు. మనం వినిన దానికే సాక్షులం. నేను చనిపోయే వరకు దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్కాలం అంతా నేను చెప్తాను. కత్తి నా తల మీద పెట్టినా నేను చెప్పకుండా ఉండను. యేసు సజీవుడైన దేవుడు. ఇప్పటికి నేను చెబుతానే ఉన్నాను, ప్రజలకి అనేకులకు ప్రకటిస్తానే ఉన్నాను. నా కన్నులతో ఆయన ప్రత్యక్షత చూశాను. నా శరీరంలో నేను, నా బ్రతుకులో నేను అనుభవిస్తున్నాను. యేసు నిజమైన దేవుడిగా నేను అనుభవిస్తున్నాను. ఆయన ఒక మాయ కాదు, ఇది ఒక మతము కాదు. యేసు సత్యము, యేసు జీవము, యేసు ఉన్నవాడు, యేసు రక్షించే దేవుడు, మారు మనసు కలగజేసేవాడు, మనిషికి మానవత్వాన్ని ఇచ్చేవాడు. యేసు ఆశ్చర్య కార్యాలు చేసి ఆశీర్వదించే దేవుడు, మారాను మధురంగా మార్చేవాడు. నీ శ్రమలో, బాధలో, కన్నీళ్లలో, కష్టములో నిన్ను లేవనెత్తే దేవుడు. నేను పొందాను, నిన్ను చూశాను, సాక్ష్యం ఇస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రియమైన వారులారా, సువార్త ఎవరు చెప్పాలి? చూసిన వాళ్ళు దానికి సాక్ష్యం. ఒకసారి తలపైకి ఎత్తండి. నీవెన్ని చూసావు దేవుని గురించి? ఎన్ని కార్యాలు నీ కళ్ళతో చూసావు? ఎన్ని నీ చెవులతో విన్నావు? ఎన్ని నీ జీవితంలో అనుభవిస్తున్నావు? కదా కదా మీరు చూసిన వాళ్ళు కాదా? మీరు తెలిసిన వాళ్ళు కాదా? పొందిన వాళ్ళు కారా? అనుభవించిన వాళ్ళు కాదా? అవునా కాదా? గనుక నీవు ఈ శుభవార్త నీ జీవితంలో ఆయన ఏమైతే చేశాడో, ఏమైతే నువ్వు చూసావో, పొందావో, దానిని గురించి చూసినవాడు దానికి సాక్షి, తెలిసినవాడు దానికి సాక్షి. నువ్వు సాక్షివి. నా ప్రియులారి, భూమి మీద ప్రభువా నేను ఏం చేసి నీ రుణం తీర్చుకోగలను? దేవుని ఆత్మ గలవాడే, దేవుని చెవి కలిగిన వాడు దేవుని మాటలు వింటాడు. హృదయాలు తెరవబడిన వాళ్ళు, వేషధారణ క్రైస్తవులు ఉంటారు కొంతమంది, వేషధారణకు అలవాటు పడిపోయి క్రిస్మస్ అంటేనే ఏమండి, లేకపోతే కొత్త సంవత్సరం అంటేనే కాస్త పువ్వులు పెట్టుకొని, పట్టు చీరలు కట్టుకొని, ఏమండి కాస్త కళకళలాడిపోతా, సంకన పెద్ద బైబిల్ పెట్టుకొని భక్తులాగెళ్తా, గుండెల్లో మాత్రం దేవుడికి చోటు ఉండదు. నీ హృదయం తెరవబడితే, నీ వింటే, నువ్వు చూస్తే నీవు సాక్షి. అందుకే సువార్త ఎవరు చెప్పాలి? చూసిన వాడు దానికి సాక్షి. నువ్వేమీ చూడకపోతే, నీకేం తెలియకపోతే నువ్వు సాక్షివి కావు, నువ్వు చెప్పాలి. అవు ఎవరికి చెప్పాలి సువార్త? ఆయన నామాన్ని గురించి చదవండి. రోమా 15:20 వచనం నుండి, ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియచేయబడలేదో, పెన్ను తీసుకునే వాక్యం కింద గీత కొట్టండి. ఆయన నామాన్ని గూర్చిన సమాచారం ఎవరికి తెలియచేయబడలేదో వారు చూతురని, వినని వారు గ్రహింతురని రాయబడిన ప్రకారం క్రీస్తు నామమును ఎరగని చోట్ల సువార్తను ప్రకటించాలని నేను ఆశ గలవాడనై ఉన్నాను. అలాగా ప్రకటించాను. ఈ రోజుల్లో చూడండి, చాలామంది, ఓసారి నేను విజిటింగ్కి వెళ్ళాను మన విశ్వాసుల దగ్గరికి, అంతర్వేది. ఆ ప్రాంతంలో సరిగ్గా నేను మన సహోదరుల ఇంటికి వెళ్ళేసరికి బండి ఆపేటప్పటికి అక్కడ కొంతమంది అక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు. సరే మంచిదని నేను వెనకాల మౌనంగా ఉన్నాను. పెద్ద ప్రార్థన చేశారు.
చేసి నన్ను చూసాక నా కళ్ళు తెరిచి మన విశ్వాసులు వందనాలండి అన్నారు. వందనాలండి. వాళ్ళు నన్ను చూసి జాగ్రత్తగా వెళ్తున్నారు, మెల్లిగా పక్క నుంచి వెళ్ళిపోతున్నారు. ఏం చెప్పారన్నా నేను? మా మమ్మల్ని చర్చికి రమ్మంటున్నారండి వీళ్ళ. మరి మీరేం చెప్పారన్నాను. వాళ్ళు మరలా అదే బ్యాచ్ ఇక్కడ మన పెదలంకుల మన విశ్వాసులు ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్పారండి. 1-2 సార్లు చెప్పనిచ్చి ఆ సహోదరి అన్నారంటే, పెద్దగా చదువుకోకపోయినా, ఇదిగో మాకు ప్రభువుని గురించి తెలుసు, మేము దేవుని నమ్ముకుని తెలుసుకుని అనుభవిస్తున్నాం. ఈ మా పక్కన ఉన్నారు దేవుని తెలియని వాళ్ళు, వాళ్ళకెళ్ళి చెప్పండి సువార్త అన్నారు. బాగా చెప్పారు అన్న. వాళ్ళకెళ్ళరట. చూసారండి, వీళ్ళు రకమైనటువంటి దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి మనుషులు. సువార్త ఎవరికి చెప్పాలి? దేవుని నామం ఎవరికైతే తెలియలేదో వాళ్ళకి సువార్త చెప్పాలి. అది అవసరం. స్తోత్రం. అమ్మా వింటున్నారా? దేవుని నామము, నీ తల్లి అయినా, నీ చెల్లి అయినా, నీ తండ్రి అయినా, నీ బంధువులైనా, దేవుని నామం వారికి తెలియబడాలి. వారికి తెలియలేదు. ఇదే దేవుడని అనుకుంటున్నారు. ఇది సత్యం కాదు. నేను చూశాను, తెలుసుకున్నాను, అనుభవిస్తున్నాను. నువ్వు వెళ్ళి సాక్ష్యం చెప్పాలి. సువార్త తెలియని వారికి, ప్రభువుని గురించి తెలియని వాళ్ళకి, తెలియని చోట్ల ఆయన ఎరగని వారికి సువార్త చెప్పాలి. ప్రైజ్ లార్డ్. చాలా ప్రాముఖ్యమైన విషయాలు కాపరుల దగ్గర నుండి మనం నేర్చుకోవాలి. ఆ అనుభవాలలోకి మనం వెళ్ళాలి. అంతేగాని దేవుడు చేసిన మేళ్ళన్నీ ఎన్నో చూసి నీవు దేవుని గురించి సాక్ష్యం ఇవ్వకపోతే, నీ కన్నుల ఎదుట, ఇలా చూడండి, మీకు మంచి మాట చెప్తాను, నువ్వు ఈ విషయంలో లేజీగా ఉంటే ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది. మీకు ఏదో పెద్ద మర్మాల ప్రసంగం చేయట్లేదండి నేను. అంత అలాంటి కావాలనుకున్న వాళ్ళు మరి నేను సరిపోనులేండి. దేవుని వాక్యం మీకు, దేవుని గురించి నాకు కలిగినటువంటి కృపను బట్టి మీకు చెప్తాను. ఇంతకన్నా పెద్ద పెద్ద ప్రసంగాలు నాకు తెలియదండి. నేనంత నాకున్న కృపను బట్టి మీకు చెప్తాను. మీరు గమనించండి, ఎంతమంది మనం త్వరగా మనం చెప్పకపోతే ఎంతమంది చనిపోతున్నారు. అందుకని యేసు ప్రతి మనుషుని కొరకు రక్షకుడిగా వచ్చారు. అంగీకరించకపోతే వారికే, చెప్పకపోతే మంది పాపం. స్తోత్రం. ట్రైన్ వస్తుందండి, రోడ్ క్రాసింగ్లు ఉంటాయి, అక్కడ గేట్ ఉంటుందండి. ఆ సమాచారం ఆ గేట్ వేయవలసిన ఆ గార్డ్కి, ఆ మనిషికి, ఆ జీతగాడికి బండి వస్తుంది అని తెలియపరుస్తారు. రోడ్డు మీద ప్రజలు, అమాయకమైన ప్రజలు, బండి ఎప్పుడు వస్తుంది వాళ్ళకి వస్తుందండి, వాళ్ళకి తెలుస్తుందండి, తెలియదండి. వెంటనే ఈ సమాచారం రాగానే అతను ఏం చేయాలి? పెద్దరాజు గేటు వేసేస్తాడు. గేట్ వేసేస్తావు, వేయకపోయాడు అనుకోండి, ప్రజలు చనిపోతారు. ప్రజల ప్రాణానికి కారణం ఇతడే అవుతాడు. వేసేసిన కొంతమంది చూడండి, సాహసం చేసి కింద నుంచి దూరెళ్ళిపోదామని అనుకుంటూ ఉంటారు. ఇంకా రాదులే గేట్ వేసారు కానీ అనుకుని వెళ్తూ ఉంటారు. పొరపాటున అది ఈ లోపల మధ్యలో ఆగిపోయింది అనుకోండి, ఇంజిను, ఏది బండికి, ఆటో, ఏం చేద్దాం? ఒకప్పుడు ఇలాగే సాహసించి ఆటో లాగుదామని భయం ఆగిపోయింది. ఇంకేం చేద్దాం? మనము తెలిసిన దాని గురించి మనము సాక్ష్యం చెప్పాలి. ప్రభు నామాన్ని తెలియకుండా ఇంకా ఎందరో నశించిపోతున్నారు. సువార్త అందించండి. ఒక అగ్నిలో నుండి లాగినట్టు, నా మాటేనండి, బైబిల్ చూడొద్దు, నా వైపు చూడండి. అగ్నిలో నుండి లాగినట్టు
యేసయ్య ప్రతి మనిషి యొక్క ఆత్మను రక్షించడానికి పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన రక్తాన్ని కార్చాడు. యేసునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తము ద్వారా కడగబడితే మరణములో నుండి నిత్య జీవంలోకి చేర్చబడతాడు. నమ్మి బాప్తిసం పొందిన రక్షించి సువార్త ప్రకటించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీ పత్రిక 9:16 చూడకుండా ఆయన చెప్పొచ్చు, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద ఉంది, మోపబడింది. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. నా ప్రియులారా ఏనండి, ఈరోజు క్రిస్మస్ అని అంటే పాకలు వేసుకోవడం, ఏమండి వేషాలు వేసి డ్యాన్సులు వేసి, ఏమండి ఇక పాటల కచేరీ, ఏదో సరదాగా గడపటం కాదండి. నీవు ఆయన చూచి రక్షకుడిగా అనుభవిస్తే ఆ రక్షణ సమాచారాన్ని మనము ప్రకటించాలి. చప్పట్లు కొట్టు సంతోషంగా. నోరు 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 తెరవాలి, ప్రకటించాలి. మనము సువార్త ప్రకటించాలి, సువార్త ప్రకటించాలి. దేవుని బిడ్డ, నువ్వు సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించకపోతే మనకి శ్రమ. ప్రైజ్ లార్డ్. మనం సువార్త ప్రకటించాలి. నా కళ్ళతో నేను చూశాను, ఇది సత్యం, అనుభవించాం, పొందుకున్నాం. నిజమైన దేవుడు, ఆయనకి సాక్షులు మనం ప్రకటించాలి సువార్త. సువార్త ప్రకటించడానికి మనము ప్రత్యేకించబడాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సువార్త ప్రకటించవలసిన భారం మన మీద ఉంది. ఎందుకని మనం చూసాం కదమ్మా, మనం విన్నాం, మనం చూసాం, మనం అనుభవిస్తున్నాం. కనుక ఈ రక్షణ సమాచారాన్ని మనం ప్రకటించకపోతే మనకి శ్రమ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 1 కొరింథీ 10:33 చూడండి. ఇలాగు నేను కూడా స్వప్రయోజనాన్ని కోరక అనేకులు రక్షింపబడాలని. చూసారా బ్రదర్, అయ్యా, అనేకులు రక్షించబడాలని మనం స్వప్రయోజనాన్ని కోరుకోకూడదు. మనం మాత్రమే రక్షించబడి ఆ రక్షణ గురించి మనం ప్రచురించేవారు కాకపోతే మనము స్వప్రయోజనాన్ని కోరుకున్న వాళ్ళం అవుతాం. నేను కూడా స్వప్రయోజనాన్ని కోరుకోకుండా అనేకులు రక్షించబడాలని, వారి ప్రయోజనము కొరకు, వారి ప్రయోజనాన్ని కోరుకుని వారు ప్రయోజనాన్ని కూడా మనం కోరుకోవాలి. ప్రైజ్ లార్డ్. వారి ప్రయోజనాన్ని కూడా మనం కోరుకోవాలి. వారి రక్షణను మనం కోరుకోవాలి. వారి క్షేమం మనం కోరుకోవాలి. వారు నిత్య జీవానికి పాత్రులు కావాలని మనం కోరుకోవాలి. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనం స్వప్రయోజనాన్ని కోరుకోకూడదు. 2 కొరింథీ 4:3 చూడండి. 2 కొరింథీ 4:3. ఒకవేళ మనం సువార్తను మరుగు చేసినట్లయితే అది నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడిన వాది అవుతుంది. మనం సువార్తను మరుగు చేయకూడదు. ప్రైజ్ గాడ్. వారు ఎంతటి వారైనా సరే మనము సువార్త మరుగు చేయాలి. ఈ సువార్త నమ్మువారిని రక్షించుటకు అది దేవుని దయాపూర్వకమైన సంకల్పం. స్తోత్రం, స్తోత్రం. సువార్తను వెర్రితనము చేత అది రక్షించుటకు శక్తి గలది. తెలుసండి దేవుని వాక్యం. ఆమేన్. కనుక మనము సువార్తను మరుగు చేయకూడదు. అందుకే గొర్రెల కాపరులు ఏం చేశారు చెప్పండి? స్త్రీలు చాలా చక్కగా ఫాలో అవుతున్నారు. మీరు చెప్పండి, గొర్రెల కాపరులు ఏం చేశారు? మంద కాపరులు ఏం చేశారు? వారు వెళ్ళారు, త్వరగా చూశారు, శిశువునికి వచ్చి తమతో చెప్పబడిన సంగతులు అందరికీ ప్రచురము చేశారు. నువ్వు సాక్షివి, ప్రచురము చేయాలి. ప్రచురం చేశారు. ఒకవేళ వారు ప్రచురం చేయకపోతే, ఈ సువార్తను మరుగు చేస్తే
యేసయ్య వచ్చింది ప్రజలందరికీ మహా సంతోషము కలగజేయవాడు ఆయన. కానీ వీళ్ళ మట్టికే కాదు, అలాగా కనుకుంటే వాళ్ళు సప్రయోజనాన్ని కోరుకున్న వాళ్ళు అవుతారు కదండి. కనుక వాళ్ళందరికీ విన్న ప్రకారంగా వాళ్ళు నడిచారు. చూడండి, ప్రజలందరికీ కలుగు శుభవర్తమానం అంటే ఆ వర్తమానం వాళ్ళకి కాక వారందరికీ కూడా పంచారు. అర్థమైన వాళ్ళు దేవుని స్తుతిస్తారు. మీరు ఆమేన్. ప్రియులారా, నా మాటనండి. మనమేదో ఏదో చేస్తే దేవుడు సంతోషించాడు, కానీ దేవుని గుర్చిన సువార్త ప్రకటించటమే మన బాధ్యత. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని గుర్చిన సువార్త, రక్షణ సువార్త మనము మరుగు చేస్తే అది నశించిపోతున్న వారి విషయంలో మనం మరుగు చేసిన వాళ్ళం అవుతాం. మరుగు చేయకూడదు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. చివరిగా ఫిలిప్పీ 1:30 చూడండి. ఈ చిన్న సందేశం మీ అందరి జీవితంలో దయచేసి వినాలి. ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప మార్పు రావాలి. ఫిలిప్పీ 1:30. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక, చూడండి, క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు మనకు అనుగ్రహించబడింది. ఆమేన్. నిజంగా ఈ కాపరులు, మంద కాపరులు ఇప్పుడు దేవుని పక్షంగా వారు శ్రమపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, ఆయనను గురించి ప్రచురము చేయించున్నారు. మనము కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షాన మనము శ్రమపడటానికి పిలువబడ్డాం. ఆమేన్. ఆయన పక్షంగా మనము శ్రమపడాలి. అవమానమైన, నిందలైన మనము భరించడానికి మనం పిలువబడ్డాం. క్రీస్తు పక్షాన శ్రమపడడానికి మనం పిలువబడ్డాం. నా వంతు, పౌలు అంటారు, సంఘము అను ఆ శరీరము, ఆయన క్రీస్తు శరీరము కొరకు. కొలస్సీ పత్రిక 1:29-30. కొలస్సీ పత్రిక 24. నా వంతు నా శరీరమందు. అవునండి, మన వంతు మనము దేవుని సంఘము, దేవుని రాజ్యము కొరకు మన వంతు మనము ప్రయాసపడాలి. నా దేవుని బిడ్డలారా, ఈ రాత్రి శుభరాత్రి, ఈ క్రిస్మస్ ఆరాధన చేయించున్న మనము, ఈ వాక్యాన్ని ధ్యానం చేయించున్న మనము, దేవుని బిడ్డలమైన మనము లాస్ట్ డేస్లో మనమున్నాం. చివరి దినాల్లో మనమున్నాం. ప్రభు రాకడ సమీపంలో మనమున్నాం. యుగాంతమందులో మనమున్నాం. ప్రభు రాకడ దగ్గరగా ఉన్న కాలంలో ఉన్నాం. కనుక మన బాధ్యత ఏమిటి అనంటే తెలుసండి, మనము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అనేకులకు మనము దీవెనకరంగా ఉండాలి. అనేకులకు మనము సువార్త ప్రకటించాలి. అనేకులను ప్రభు వైపుకు, ఆయన రక్షణ మార్గములోనికి, నిత్య జీవానికి పాత్రులగునట్లుగా అనేకులు రక్షణార్థమై మనము ప్రయాసపడాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభు త్వరగా రాబోతున్నాడండి. మనకి ఇవ్వబడిన దినాలు, సంవత్సరాలన్నీ మన సొంత కార్యాలే చూసుకుంటూ, ఈరోజు చూడండి, చాలామంది ఫిలిప్పీ పత్రికలు ఉంది కదా, అందరూ సొంత కార్యాలే చూసుకుంటున్నారు. యేసుక్రీస్తు కార్యాలు చూచుటలేదు. అయ్య బాబు, ఎలా అయిపోయారండి బాబు ఈ రోజుల్లో. అందరూ సొంత కార్యాలు, బిజీ. నాకు వ్యాపారం, నాకు ఉద్యోగం, నా భార్య, నా పిల్లలు, నా పని, బిజీ. దేవుడు నిర్లక్ష్యము చేయుచున్నారు. సువార్త నిర్లక్ష్యము చేయుచున్నారు. నీవు చూచిన దానికి, తెలిసిన దానికి నీవు సాక్షివై ఉండి దానిని గురించి ప్రకటించకపోతే నీ దోష శిక్షను భరించాలి. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. నిజంగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇంకా మనం సువార్త ప్రకటించవలసిన బాధ్యత, భారం మన మీద ఎంతో ఉంది. ఎంతోమంది ఇంకా ప్రభువుని గురించి తెలియని వాళ్ళు ఉన్నారు. ప్రైజ్ లార్డ్.
యేసు నిజమైన దేవుడు అని. మొదటి యోహాను పత్రికలో మొదటి అధ్యాయములో మొదటి వాక్యములోనే ఉంటుంది. మొదటి 1, 2, 3 వచనాలు చూస్తే జీవవాక్యమును గూర్చి ఏది ఉండెనో, ఆది నుండి ఏది ఉండెనో, ఏది మేము కన్నులారా చూచాము, దేనిని మా చేతులు తాకి చూచాయో దానిని మీకు తెలియచేస్తున్నా. ఆ జీవాన్ని గుర్చి, ఆ నిత్య జీవాన్ని గుర్చి మీకు తెలియచేస్తున్నా. అవునండి, మనం సాక్షులం, దాన్ని తెలియచేయాలి. ఆమేన్, ఆమేన్. అందరూ మోకరించండి. ఈ మాటలన్నీ మీ హృదయములో దాచిపెట్టుకోండి. మనం ఈ భూమిని విడిచి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభువు కొరకు మనం ఏదైతే ప్రయాసపడ్డామో, ప్రభు నామాన్ని ఎంతగా మనము ప్రచురము చేసామో, దేవుని కొరకు ఎంతగా ప్రయాసపడ్డామో, ఎంతమందికి భూమి మీద నీవు జీవితం ఆశీర్వాదకరంగా జీవించావో దానిని బట్టి నిత్యములో నీకు ప్రతిఫలాలు ఇవ్వబడతాయి. ప్రార్థనలో ఉండండి, లేచి అటు ఇటు తిరక్కండి, 2 చేతులు జోడించండి. మోకరించగలవారు కళ్ళు మూయండి, మోకరించండి. కళ్ళు మూయండి, మోకాళ్ళలో నుండి ప్రార్థన చేసుకోండి. కాపరుల గురించి ఒక సందేశం ఈ రాత్రి మనం విన్నాం. గొర్రెల కాపరులు, వారికి చెప్పబడిన సంగతులు వారు విన్నారు, వారు వెళ్ళారు, చూశారు, త్వరగా వెళ్ళి చూశారు. మూడవది, వారు విన్నదాన్ని, తమతో చెప్పబడిన సంగతులు వారు ప్రచురము చేశారు, శిశువును గురించి ప్రచురము చేశారు. ఈరోజు మనము కూడా మన బాధ్యత అదే ప్రభువును గురించి, ఆయన రక్షకుడని తెలియని ప్రజలకి, వాళ్ళ జీవితాలకి మనము ఈ సువార్తను వారికి అందించాలి, ఈ శుభవర్తమానం వారికి పంచాలి. అగ్నిలో నుండి లాగినట్టు వారిని మనము లాగాలి. కళ్ళు మూయండి, 2 చేతులు ఎత్తండి, ప్రార్థన చేసుకుందాం. కూర్చొని ప్రార్థన చేద్దురా. అందరూ తరల వంచి కళ్ళు మూయండి, ప్రార్థన భయభక్తితో మోకాళ్ళు నుండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకోండి. మీరు చేతులు ఎత్తి సమర్పించుకోండి. సువార్త ప్రకటించుట నిర్లక్ష్యము చేయకూడదు. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా రక్షకుడా, మా భాగ్యమా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా, చీకటిలో నశించిపోయే మమ్మలను ప్రభువా వెతికి ప్రభువా మీరు రక్షించారు తండ్రి. అయ్యా, నీవు వెలిగించినావు తండ్రి మా దీపములు ప్రభువా, కొంతమందికైనా భూమి మీద ప్రయోజనకరముగా ఉండినట్లు అయ్యా, అనేకుల కొరకు ప్రభువా మేము ప్రయాసపడడానికి సహాయము దయచేయండి. నేడు మా జీవితాలను ప్రభువా అయ్యా అత్యంత ఉల్లాసభరితముగా ప్రభువా మీరు మాట్లాడారు ప్రభువా, నీకు స్తోత్రాలు. నీ వాక్యము ద్వారా మమ్మల్ని తండ్రి యేసయ్యా మీరు బలపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా తండ్రి, ఆ కాపరులు ప్రభువా యేసయ్యా నీ నామాన్ని ప్రచురపరిచారు. అయ్యా, అట్టి విధమైన ఆత్మతో సంఘం అంతటిని మీరు నింపమని వేడుకొనుచున్నాము ప్రభువా. అయ్యా, నీ సువార్తను ప్రకటించే భారము మాలో రగిలించమని వేడుకొనుచున్నాము ప్రభువా. నీ ఆత్మ చేత ప్రభువా మమ్మల్ని మేము దిద్దుకొనుచు ప్రభువా, నీ సన్నిధిని మేము అనుభవిస్తూ ప్రభువా అయ్యా, నీ యందు మేము చూచిన వాటిని విన్న వాటిని ప్రభువా మానక ప్రచురము చేయనట్లు ప్రభువా మా స్వరములను మీరు తెరవమని వేడుకొనుచున్నాం ప్రభువా. మా హృదయమును మీరు విశాలపరచమని వేడుకొనుచున్నాము ప్రభువా. అయ్యా, నీ ఆత్మాభిషేకమును మెండుగా సంఘం అంతటి పైన కుమ్మరించమని బ్రతిమాలుకొనుచున్నాము ప్రభువా. ఇకనైనను ప్రభువా మా కార్యములు కాక అయ్యా మా సొంత పనులు కాక ప్రభువా దైవమా మమ్మను రక్షించిన అయ్యా, దైవమా మమ్మల్ని విడిపించిన, విమోచించిన అయ్యా నీ మహిమను ప్రచురపరచున్నట్లు ప్రభువా సహాయము దయచేయండి. నీ రక్షణ సువార్తను ప్రకటించినట్లుగా మమ్మల్ని అభిషేకించండి ప్రభువా. అయ్యా, మమ్మల్ని నిండుగా నీ ఆత్మను జీవపరచండి. సువార్త ప్రకటించే భారము అయ్యా
నీకు స్తోత్రాలు అందరికీ ప్రభువా. దయచేయండి. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. అనేకులకు ఆశీర్వాదకరముగా అయ్యా, నీకు స్తోత్రాలు ఉండనట్లు ప్రభువా. ఒక్కొక్కరిని ఇది మొదలుకొని అభిషేకించండి. మా నోరు ఒట్టిగా కాక ప్రభువా, నీ వాక్కుతో మీరు మమ్మల్ని నింపండి ప్రభువా. నిండుగా అయ్యా మా నోటిని మీరు నింపండి ప్రభువా. నిన్ను గూర్చి మాట్లాడే కృపను అనుగ్రహించండి సప్రయోజనాన్ని ప్రభువా. అయ్యా కోరుకోకుండా మా స్నేహితులతో, బంధువులతో, సత్యాన్ని మా తోటి ప్రకటించేవారుగా, వారితో నీ నామం మేము వెళ్ళు తెలియని ప్రతి వారికి చోట ప్రభువా నీ అయ్యా నీ నామాన్ని నామాన్ని ప్రకటించే ప్రకటించే వారిగా భాగ్యమును మమ్మల్ని అనుగ్రహించండి వాడుకోనండి. ప్రభువా. నీ నడిపించండి. నామాన్ని ప్రకటించే కృపను అనుగ్రహించండి ప్రభువా. అట్టి విధమైన కృపతో తండ్రి ఆత్మతో ప్రభువా సంఘం అంతటిని నింపమని వేడుకొనుచున్నాము ప్రభువా. మా జీవితములు ప్రభువా ఇక ముందైనను ప్రభువా నీకు ప్రయోజనకరముగా మార్చబడినట్లు ప్రభువా మీరు సహాయము దయచేయండి ప్రభువా. నిండుగా నీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి ప్రభువా. అయ్యా నీ మాటలే మా నోట ఉండినట్లు సహాయము దయచేయండి. మేము కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు ప్రభువా, ప్రయాణము చేసినప్పుడు ప్రతి విషయంలోనూ ప్రభువా నీ సువార్తను ప్రకటించే గొప్ప భారము మాలో నింపండి ప్రభువా. నిన్ను గూర్చి మాట్లాడే కృపనివ్వండి ప్రభువా. అయ్యా మా నోటిని మీరు నింపండి ప్రభువా. మా హృదయాన్ని మీరు నింపండి ప్రభువా. ఈ భారము మాలో రగిలించండి ప్రభువా. అయ్యా మేము మాత్రమే రక్షించబడి మా స్వంత ప్రయోజనం కొరకే కాక ప్రభువా, ఇతరుల ప్రయోజన కొరకు ప్రభువా మేము పాటుపడినట్లు ప్రభువా అయ్యా నీ రక్షణ సువార్తను చాటగలిగే గొప్ప కృపను అనుగ్రహించమని వేడుకొనుచున్నాం ప్రభువా. అయ్యా మీరు సహాయము దయచేయండి. మా సంఘం అంతటితో ప్రభువా మీరు మాట్లాడారు ప్రభువా. అవును ప్రభువా, నీ సువార్త విషయంలో మేము వెనకబడి ఉన్నాం ప్రభువా. మీరు సూటిగా మాట్లాడిన ప్రతి మాట మా హృదయాలను మండించినట్లు సహాయము దయచేయండి ప్రభువా. ఇది మొదలుకొని నిరంతరము నీకు సాక్షులమై జీవించినట్లు సహాయము దయచేయండి ప్రభువా. అట్టి విధమైన కృపతో మీరందరూ మమ్మల్ని అందరినీ నింపమని వేడుకొనుచున్నాం ప్రభువా. నీకు స్తోత్రాలు 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 ప్రభువా. అయ్యా చేరి వచ్చిన మమ్మల్ని అందరము కూడా ప్రభువా నీ ఆత్మ చేత నింపి అట్టి విధమైన కృప చేత బలపరిచి ప్రభువా ఇది మొదలుకొని నీ కొరకు బ్రతికే గొప్ప భాగ్యమును అనుగ్రహించమని అయ్యా మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ, వాక్యము ప్రకటించిన సేవకుల్ని చేతులకు అప్పగించుకుంటూ అయ్యా మిగిలిన మా జీవితాల్లో ప్రభువా కేవలం నీకు ప్రయోజనకరంగా ఉండినట్లు మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకొనుచు మమ్మల్ని అందరినీ మా సంఘం అంతటిని నీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభువా నీ రాకడికి రాజ్యానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, మాతో పాటు కొంతమందిని సిద్ధపరచగలిగే కృపనిమ్మని వేడుకొనుచు ప్రార్థిస్తూ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. రాత్రి ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రం చెల్లిందాం. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం 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 స్తోత్రం. దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిలోనూ దేవుడు పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నీ నీరు కట్టి ఫలభరితముగా మార్చున్నట్లు స్తోత్రాలు చెల్లిందాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆ కాపర్ల వలె విని విశ్వసించి త్వరపడి వెళ్ళి చూసి ప్రచురపరిచినట్టుగా అట్టి ఆత్మీయ అనుభవాల్లో మనలొక్కొక్కరిని ప్రభు నడిపించవలనని ఈ రాత్రి మనతో మాట్లాడినందుకై దేవునికి స్తోత్రములు చెల్లించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. అట్టి అభిషేకముతో దేవుడు మనల్ని నింపి నడిపించలాగున స్తోత్రం చెల్లిందాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా ఈ రాత్రి నీ సన్నిధి మాతో ఉంచి మీరు ప్రేమించి నీ ప్రియ ప్రజలను ఆ నలుమూలల నుండి నీ సన్నిధికి క్షేమంగా నడిపించారు. స్తోత్రములు. నీ వచ్చిన ప్రజలందరితో తండ్రి మీరు అనుగ్రహించిన జీవము గల నీ శ్రేష్టమైన నీ మాటల కొరకు స్తోత్రాలు. వచ్చిన ప్రతి బిడ్డలోని జీవవాక్యాన్ని ఫలభరితముగా మార్చి గ్రహించినట్లు సహాయం చేసి ఆశీర్వదించి ఇతరులకు ఆశీర్వాదకరముగా నడిపించండి. ప్రభువా కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ మీరు మరింతగా రాబోయే కాలంలో మరింత ఆశీర్వాదకరంగా నడిపించు నాయన. నీకు స్తోత్రం. తిరిగి వారు వెళ్ళే మార్గాల్లో కూడా క్షేమంగా నడిపించండి. మీ నామానికే మహిమ చెల్లించుకుంటూ యేసు దివ్య నామాన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహాయము, సమాధానము, సహవాసము, సంతోషము ఈ రాత్రి ఆయన సన్నిధికి వచ్చిన మీకు లోకముల ఆయన నామాన ప్రార్థిస్తున్న సకల కోట పరిశుద్ధులకు ప్రభు కృప తోడై మిమ్మల్ని కాపాడునుగాక. ఆమేన్.
ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మీ అందరికీ శుభవందనాలు.